ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దిగి రావాలి. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ఆదివాసీ నాటికి నిర్వాసితులకు సభలు నిర్వహించాలి. 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 సభలు నిర్వహించాలి. 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 ఇలాగా ఎవరు ఇంత రెస్పాండ్ కాలేదు. మీరు రాష్ట్రంలోనే చాలా బాగా రెస్పాండ్ అయినందుకు మీకు మా ధన్యవాదాలు. అయితే ఈ రోజున ఇక్కడ మనం జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ తరపున ఈ రోజున పోలవరం ముంపు బాధితుల యొక్క సభ నిర్వహిస్తున్నాం. ఈ జాతీయ సమన్వయ కమిటీ చైర్మన్గా చందా లింగేదర్ గారు ఉన్నారు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, అలానే ఖమ్మం జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆయన ఈ ఒకానొకప్పుడు ఆదివాసీల ప్రత్యేక రాష్ట్రం గురించి ఆయన పోరాడారు. అయితే తెలంగాణ పోరాటానికి దానికి వచ్చినటువంటి మరి కొన్ని కారణాల వలన ఆ రోజున ఆ పోరాటం ముందుకు సాగలేదు. అయితే ఈ రోజున ఆదివాసీల పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఆదివాసీల యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క అస్తిత్వం, వాళ్ళు ఎవరు అనేది ఈ ప్రపంచం మర్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రానికి ఆయన ఉద్యమానికి తెరదీశారు చందా లింగేదర్ గారు. ఆయనతో పాటుగా జాతీయ కన్వీనర్గా లకే రాజారావు గారు, మాజీ ఎమ్మెల్యే పాడేరు వారున్నారు. వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా ఈ ఉద్యమం జరుగుతుంది. అదే కాకుండా లక్ష్మణమూర్తి గారు మాజీ ఎమ్మెల్యే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదివాసీ సమన్వయ కమిటీ తరపున ఆయన చైర్మన్గా ఉన్నారు. అలానే గడిసే బాబురావు గారు, ఆయన ఇక్కడ కూర్చోండి, ఆయన మన ఏపీ జాతీయ సమన్వయ కమిటీ కన్వీనర్గా ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా, ఇక్కడున్న మహిళా నాయకురాళ్ళు కూడా సర్పంచులుగా వివిధ పదవుల్లో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ ఇప్పుడే చాలామంది మీరు వినుండొచ్చు. ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఏంట్రా పరిస్థితి, ఈ పోలవరం ప్రాజెక్టు గత 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి చెప్పాడని ఏదో సంతకం పెట్టాం, 50,000 రూపాయలు చెక్కు తీసుకున్నాం, అప్పటి నుంచి మా బతుకు అధ్వానం అయిందని చెప్పాడు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏమి న్యాయం జరగలేదన్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన కాలంలో కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదనే బాధని ఆయన వెళ్ళబుచ్చాడు. ఈ రోజున పోలవరం ముంపు బాధితులు పొద్దున 3 గంటలకి లేచి మరి బస్సుల్లో బయలుదేరి వాళ్ళ కర్మగాలి ఆ ఆదివాసీ ప్రాంతాల్లో జీవనాధారం లేక మరి రావులపాలెం, రాజమండ్రి చుట్టుపక్కల పొలాల్లో పనిచేసేటువంటి రైతు కూలీలు అవ్వటానికి కారణం ఈ 2 ప్రభుత్వాలే కారణం. 2 పాలక కుల ప్రభుత్వాలు, అటు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఘోరమైన పాపం, దారుణం ఈ రాష్ట్రంలో. ఇది మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. అయితే ఆ కుర్రవాడు ఇందాకే చెప్తా ఉన్నాడు, బంగారు బాబు ఒక మాట అన్నాడు. ఆయన రోజు లేవంగానే పిట్ట కొట్టు, పొయ్యిలో పెట్టు, ఏ రోజు ఏ ఆహారం కావాలంటే ఏ పిట్టనైనా కొట్టుకోవటం, ఆ రోజున కాలం గడిచిపోయేది. ఎన్నో రకాల ఆకుకూరలు తిన్నాం మేము, ఏ రోజు బాధలు పడలే. ఆకుకూరలు దొరకకపోతే నదిలోకి వెళ్ళాం, నీళ్లలో చలియేళ్ళకి వెళ్ళాం, చేపలు పట్టుకున్నాం, మా జీవితాలు హాయిగా గడిచాయి. కానీ ఇదేం పాపమో గత 20 సంవత్సరాల నుంచి మరి ఆదివాసీల బతులు పూర్తిగా ఆగమాగమైన ఈ ప్రభుత్వాలకు తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న 5-6 కోట్ల మంది, ఈ ఎవరైతే ఆదివాసీ ప్రాంతాల్లో దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇక్కట్లు తెలుసుకోండి. బీసీలకు జరిగే అన్యాయం కన్నా, ఎస్సీలకు జరిగే అన్యాయం కన్నా, మైదాన ప్రాంతాల్లో వేరే వాళ్ళకు జరిగే అన్యాయం కన్నా ఆదివాసీలకు జరిగే అన్యాయం ఎంతో చెప్పలేం. పాపం వాళ్ళు ఎవరు చెప్పరు, అక్కడికి మీడియా వెళ్ళదు, ఇంటర్వ్యూలు తీసుకోరు. ఇప్పుడు మునిగిపోయిన ఊళ్ళని ఎప్పుడైనా మనం చూసామా? ఈ మీడియాలో చూపించిందా? వాళ్ళు ఎక్కడికి, ఆ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళి ఎలా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులేంటి అనేది చూపించారా? తెల్లారు లేస్తే జగన్ సమస్య మన సమస్య అయిపోతుంది, బాబు సమస్య మన సమస్య అయిపోతుంది, వీళ్ళ రాజకీయాలే మన సమస్యలు అవుతున్నాయి. కానీ ప్రజల సమస్యలు పట్టించుకునేవాడే లేడు ఈ రాష్ట్రంలో. అందువల్ల మీడియా పరంగా ఈరోజు తెలియజేస్తున్నాం,
ఏదైతే మీరు అమరావతిలో రైతులకు రాజధాని భూముల్లో ఎలా అయితే వాటా ఇచ్చారో మరి ఆదివాసీ రైతులకు రైతు కూలీల్ని చేసిన ఈ రైతులకు మీరు పోలవరం ప్రాజెక్టు కింద సాగయ్యే భూముల్లో వాటా ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నా. మీ రైతులకు ఒక న్యాయం, ఆదివాసీ రైతులకు మరొక న్యాయమా? అంటే మీ రైతులందరూ మీ పాల కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి, కమ్మారెడ్డి వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఎకరానికి 12 కోట్ల రూపాయల విలువైన ప్లాట్లు అమరావతిలోనే ఇస్తున్నారు. అమరావతికి భూమి ఇస్తే అమరావతిలో వాటా ఇచ్చినప్పుడు పోలవరానికి భూమి ఇచ్చినోడు ఇళ్ళు మునిగినోడు ఊళ్ళు మునిగినోడికి మరి నువ్వు పోలవరం సాగు భూముల్లో వాటా ఇవ్వవా? ఇదా న్యాయం? ఇది ప్రభుత్వమా? ఈ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ కానీ పునరావాస కమిషనర్ కానీ వీళ్ళు చేసే పనులేంటి? వీళ్ళని చూడట్లేదా? గ్రామాలు చూస్తున్నారా? రిహాబిలిటేషన్ కమిషనర్, పోలవరం అడ్మినిస్ట్రేటర్, జిల్లా కలెక్టర్ ఆయన ఏం చేస్తున్నాడు? ఇవి అర్థం కావా ఈ సమస్యలు మీకు? వీళ్ళు ఎక్కడెక్కడ తిరగాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు న్యాయం చేస్తారో తెలియని అయోమయంలో ఆదివాసీలు ఉన్నారు. అందుకని చెప్పి ఈ రోజున ఆదివాసీల తరపున జాతీయ సమన్వయ కమిటీ చందాలింగయ్య దొరగారి నేతృత్వంలో, లకే రాజారావు గారి నేతృత్వంలో, అలానే లక్ష్మణమూర్తి గారి నేతృత్వంలో మన అదృష్టం కొద్దీ మంచి నాయకులు ఈ ఆదివాసీలకు దొరికారు. గుర్తుపెట్టుకోవాలా ఆదివాసీ ప్రజలారా, మన నాయకులు వీళ్ళే. చందాలింగయ్య దొరగారు మన నాయకుడు, లక్ష్మణమూర్తి గారు మన నాయకుడు, లకే రాజారావు మన నాయకుడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు, బాబు కాదు, మోడీ కాదు. వాళ్ళు నిజంగా మన నాయకులైతే సమస్యలను పరిష్కరించమనండి. ఈ దృష్టితో మనం ఈ రోజున ఈ విషయాలను ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఆదివాసీ ఇంకా తదితర విషయాల్ని మన చందాలింగయ్య దొరగారు ఆయన మీకు తెలియజేస్తారు. రండి, ఇక్కడికి రండి.